హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు నైట్ అయితే నేను డిన్నర్కి పాలక్ పన్నీరు అలానే పరోటా చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇలాగ పాలకూరను అయితే కాడలు తీసేసి ఇలాగైతే కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఉట్టి ఆకులు మాత్రమే వేరు చేసేసుకొని దీన్ని అయితే ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. నేను నా స్టైల్లో పాలక్ పన్నీర్ ఎలా చేస్తానో ఒకసారి మీకు కూడా చూపించేస్తాను. ముందుగా ఇవైతే ఒలిచేసుకుంటాను పాలకూర మొత్తం. ఇక్కడ పాలకూరను అయితే కుక్ చేసుకోవటం కోసం ఒక గిన్నెలో వాటర్ అయితే తీసేసుకున్నానండి. ముందు కాడలతో అయితే నేను కట్ చేసేసుకున్నాను. ఉట్టి ఆకులు మాత్రమే అయితే తీసుకొని వాటిని అయితే వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసుకున్న పాలకూరను వచ్చేసి ఇట్లా కొద్దిగా వాటర్ అన్నవి వేడైన తర్వాత ఆ వాటర్లోకి నేను పాలకూరను అయితే వేసేస్తున్నాను. పాలకూరని ఒక 2 మినిట్స్ వరకు ఈ వాటర్లో కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువగా కుక్ చేయాల్సినంత అవసరం ఏమి ఉండదు. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ పాలకూరని పూర్తిగా అయితే చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ వేసేసుకుంటే చాలా సాఫ్ట్ ఫైన్ పేస్ట్ లాగా వచ్చేంత వరకు అయితే మనం మిక్సీ అన్నది వేసేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లో పెట్టేసుకొని నేనైతే చల్లారి చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పాలకూర కుక్ చేసిన గిన్నె అయితే ఉంది కదండి, ఆ గిన్నెలో కొన్ని వాటర్ ఉంచేసి వాటిల్లోకి ఇక్కడ ఒక 3 మీడియం సైజు టమాటాలు వేసుకున్నాను. అలానే 2 వచ్చేసి ఆనియన్స్ వేసుకున్నాను. ఒక 6-7 వచ్చేసి గ్రీన్ చిల్లీ అయితే వేసేసుకొని వీటిని సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం వీటిని బాయిల్ చేసే బదులు మనం కొద్దిగా ఆయిల్ వేసేసి కూడా మనం ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. ఈరోజైతే మా వారు డైట్లో ఉన్నారు కాబట్టి నేను ఆయిల్ తక్కువ యూజ్ చేద్దాము అనేసి అయితే నేను వాటర్లో అయితే బాయిల్ చేసేసుకున్నాను. ఈ విధంగా మనకి ఈ వెజిటేబుల్స్ అన్నవి ఇలాగ కుక్ అయితే సరిపోతుందన్నమాట. వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని వీటిని అయితే నేను మిక్సీ అయితే ఒక ఫైన్ పేస్ట్ లాగా అయితే దీన్ని కూడా మనం మిక్సీ అన్నది వేసేసుకోవాలి. సాఫ్ట్గానే ఉన్నాయి కాబట్టి త్వరగానే అవుతుందిలేండి. దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది యాడ్ చేసేసుకొని నేను మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మనకి ఒక ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ అయిపోతే సరిపోతుందన్నమాట. మనం గ్రేవీ కోసం అయితే దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ముందుగా ఇక్కడ మనం ఎంత ఆనియన్స్ టమాటాలు వేసాము అంటే అంత గ్రేవీ వస్తుందన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి ఒక 6 పాలకూర కట్టలకు వచ్చేసి ఒక 6 టమాటోలు అలానే 2 ఉల్లిపాయలను అయితే వేసేసుకున్నాను. అలానే అదే జార్లోకి అయితే ఇప్పుడు నేను ముందుగా బాయిల్ చేసుకున్న పాలకూర అయితే ఉంది కదండి, ఆ పాలకూరను కూడా ఇలాగ ఒక పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఎక్కడ మనకి తొక్కలు అన్నవి లేకుండా ఇలాగ ఒక ఫైన్ పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి పన్నీర్ కాబట్టి ఇక్కడ 250 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసేసుకున్నాను. పన్నీర్ అయితే ఒకసారి అయితే వాష్ చేసేసుకున్నానండి. నేను ఆల్రెడీ ఇవి తీసుకొచ్చేసి 1 వీక్ అయితే అయింది కాబట్టి ఒకసారి ప్యాకెట్లో ఉన్నందుకు నేనైతే వాష్ చేసేసుకున్నాను. ఏదైనా కానీ మనం వాష్ చేసేసి యూజ్ చేసుకుంటే బాగుంటుంది కదా. వాష్ చేసుకున్న తర్వాత పన్నీర్ను వచ్చేసి ఇట్లాగే క్యూబ్స్ లాగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. మనకి ఏ సైజులో కావాలి అనేసి అనుకుంటున్నాము ఆ సైజులో మనం పన్నీర్ అన్నది కట్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. నేను అలా అనేసి పెద్దవి అలా అని చిన్నవి కాకుండా మీడియం సైజుగా అయితే ముక్కలు అన్నవి నేను కట్ చేసేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసేసుకొని వీటిని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. అలా అనేసి ఎక్కువగా పన్నీర్ అన్నది ఫ్రై చేయకూడదండి. పన్నీర్ ఎక్కువగా ఫ్రై చేసాము అనేసి అంటే మనకు ఒక రబ్బర్ లాగా ఉంటుందన్నమాట. కాబట్టి కొద్దిగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. పన్నీర్ ఎప్పుడైనా కానీ మనం ఇలా గంటెతో తిప్పాము అనేసి అంటే పన్నీరు ముక్కలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇలాగ సార్ట్ చేసాము అనేసి అంటే సరిపోతుందన్నమాట. హార్డ్లీ ఒక 2 మినిట్స్ వరకు మనం స్టవ్ మీద పెట్టేస్తే ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా అయితే కుక్ చేసేయద్దు. చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి పర్ఫెక్ట్ అండి ఫ్రై అవ్వటానికి. ఇంకొద్దిగా ఎక్కువ ఫ్రై చేసాము అనేసి అంటే పన్నీర్ వచ్చేసి మనకి గట్టిగా అయిపోతుంది అన్నమాట తినేటప్పటికి. కాబట్టి ఈ విధంగా
గోల్డెన్ బ్రౌన్ కన్నా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందనమాట. ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే అదే ప్యాన్లోకి నేను 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని, జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ 4, 5 వెల్లుల్లిని అయితే చిన్నగా చాప్ చేసేసుకున్నానండి. మనకి అల్లం వెల్లుల్లి కూడా వేస్తాము. ఇలా వెల్లుల్లి వేసాము అనేసి అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఎప్పుడైనా కానీ. కాబట్టి ఇక్కడ ఒక 4 రెడ్ చిల్లీ కూడా వేసేసుకున్నాను. రెడ్ చిల్లీ కూడా మనకి కొద్దిగా ఫ్రై అయిపోతే సరిపోతుందన్నమాట. అలాగా ఫ్రై అయిపోయిన రెడ్ చిల్లీలోకి ఇప్పుడు నేనైతే కరివేపాకు కూడా వేసేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం టమాటోస్, ఆనియన్స్ మిక్సీ అయితే పట్టేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. ఆ పేస్ట్ని కూడా వేసేసుకుని ఒక 1 మినిట్ వరకు కుక్ చేసేసుకున్న తర్వాత వీటిల్లోకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే కారము, ధనియాల పొడి, గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ పసుపు ఇవన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా సిమ్లో పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఆల్రెడీ కుక్ అయిందే కాబట్టి అంత ఎక్కువగా అయితే కుక్ చేయాల్సినంత అవసరం ఏమి ఉండదు. అలానే ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూర అయితే ఉంది కదండి, ఆ పాలకూర పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. అసలుకి మనం కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి. మనం ఇక్కడ గార్లిక్ అన్నది వేసాం కాబట్టి అది ఫ్రై అయితేనే ఎంత మంచి వాసన వస్తుందో తెలుస్తుంది కదా. ఇది కూడా పాలకూర వేసిన తర్వాత కూడా అదే స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట. పాలకూర అయితే మనకు కుక్ అయిపోయింది కాబట్టి దీంట్లోకి ముందుగా ఫ్రై చేసిన పన్నీర్ అయితే వేసేస్తున్నాను. ఈ ప్రాసెస్ మొత్తం మనం సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. ఇవంతా ఒకసారి కలుపుకొని మనం వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అన్నవి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. లేదు మేము ఇలా థిక్గానే తింటాము అనేసి అన్న వాళ్ళైతే ఇక్కడతో స్టాప్ చేసేస్తే సరిపోతుందనమాట. లేదు కొద్దిగా గ్రేవీగా కావాలి అనుకున్న వాళ్ళైతే మనం మిక్సీ జార్ ఉంటుంది కదా, ఆ జార్లో కొన్ని వాటర్ వేసేసుకొని మనం కుక్ చేసుకున్నాము అనేసి అంటే పాలక్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అవుతుందనమాట. మేమైతే కొద్దిగా వాటర్ అన్న వేసేసాను. 1 టీ గ్లాస్ వాటర్ అన్నవి వేసేసుకున్నాను నేను. తర్వాత ఇక్కడ మనకి బటర్ కానీ అలానే క్రీమ్ కానీ వేసేసుకోవచ్చు. చెప్పాను కదండి, మా వారైతే డైట్లో ఉన్నారు కదా అనేసి కొద్దిగా నేను అయితే బటర్ అన్నవి యాడ్ చేసేసుకున్నాను అనమాట. బటర్ అన్నది యాడ్ చేసాము అనేసి అంటే ఇంకా మనకి కర్రీ అన్నది ఎంత మంచిగా ఉంటుందండి, అసలుకి చెప్పలేమన్నమాట. ఆయిల్ అన్నది సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నేను బటర్ అన్నవి యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడే మనం క్రీమ్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. క్రీమ్ అయితే నేను యాడ్ చేయలేదు. ఇంకా చెప్పాను కదండి ఈరోజు పరోటా అయితే చేస్తున్నాను అనేసి. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. కర్రీ అయిపోయిన వెంటనే నేను పిల్లలు అయితే అప్పుడే కూర్చున్నారనమాట తినటం కోసం. ఇంకా అందుకోసం అనేసి వాళ్ళు కూర్చున్న వెంటనే నేను పరోటాలు అయితే కాల్చి ఇచ్చేస్తున్నాను. ఈ పరోటా వచ్చేసి మల్బార్ కంపెనీదండి, చాలా బాగున్నాయి. వీటితో చేసింది, మైదాతో ఎందుకు హెల్త్కి మంచిది కాదా అనేసి నేనైతే మైదాతో చేసింది కాకుండా వీటితో చేసిన పరోటా అయితే తీసేసుకున్నాను. ఎప్పుడు ఇది ఒక ప్యాకెట్ అయితే ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఎప్పుడైనా పిల్లలు సడన్గా ఇలా కావాలి అనేటప్పుడు వాళ్ళ కోసం అనేసి ఎప్పుడు ఇలా ఒక ప్యాకెట్ అయితే పెట్టుకుంటూ ఉంటాను. ఎక్కువగా ఇంట్లో చపాతీ తింటారు, ఎప్పుడన్నా ఒకసారి ఇలాగ పరోటా అడుగుతూ ఉంటారన్నమాట. ఇలా పన్నీరు తో ఏదన్నా ఐటెం చేసినప్పుడు కంపల్సరీ పరోటా అయితే ఉండాలి. ఆల్రెడీ ఇవి కాల్చే ఉంటాయి కాబట్టి మనం ఆయిల్ అయితే వేయచ్చు, వేయకపోవచ్చు. మా వారికి వేసేటప్పుడు అయితే ఆయిల్ అన్నది వేయను అనమాట. చూసారా, చూడటానికి ఎంత టెంప్టింగ్గా ఉందో ప్లేటు. తినేటప్పుడు కూడా అలానే ఉంటుందన్నమాట. పన్నీర్ ఐటెం ఏదైనా కానీ పరోటాతో కానీ చపాతీతో కానీ తీసుకున్నాము అనేసి అంటే చాలా బాగుంటుంది. బయట చలి, లోపల ఇలా వేడివేడిగా పరోటాలు అలానే పాలక్ పన్నీర్ వేసుకొని తిన్నాము అంటే ఇంకా చెప్పలేమన్నమాట. తినే కొద్దీ తినాలి అనేసి అనిపిస్తూనే ఉంటుంది. మా సింపుల్ నైట్ డిన్నర్ అయితే ఇదేనండి. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనేసి అనుకుంటున్నానండి. నచ్చితే ఒకసారి నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నా ఛానల్ని.